ఇదిగో చూడండి, చిన్న ఇల్లైనా ఎంతో అందంగా పెట్టుకోవాలని నేను చాలా ఆశపడతాను, అలాగే ఉంచుకుంటాను. నాకు ఒంట్లో బాగోలేక పని చేయలేక నేనుంటే ఇల్లు ఇలా పెట్టుకున్నారనమాట. చాలా చక్కగా, అంటే ఇంత అందంగా పెట్టుకోవచ్చని నాకు తెలియదు, నాకు అస్సలు తెలియదు. మీరు చూడండి ఎంత చాలా చాలా అందంగా, అంటే ఆడపిల్లలంటే ఇలా ఉండాలి. ఇల్లు మా పిల్లలు ఈ ఇల్లు ఇలా పెట్టుకున్నారు. అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? 3 ఆడపిల్లలు. ఈ 3 ఆడపిల్లలు ఇంత చక్కగా పెట్టుకున్నారన్నమాట. చూడండి, ఎక్కడ కానీ ఎక్కడ ఉండాల్సినవి అక్కడ అంత భద్రంగా పెట్టుకున్నారు. అక్కడెవరో పోతున్నారు, వాళ్ళు మా వాళ్ళు కాదు. ఇది ఎందుకని మీకు చూపిస్తున్నానంటే, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, ఇంత బాగా పెట్టుకోమని నేర్పిస్తారనేసి మాత్రమే నేను చెప్తున్నాను. ఇది చూడండి, బయట కానీ చూపిస్తాను. చూడండి, ఆ చెప్పులు అక్కడ, జగ్గు, కుర్జీ చూడండి ఇలాగే పెట్టుకుంటారా? అంటే ఇలా పెట్టుకుంటే మహాలక్ష్మి మన ఇంటికి వస్తుందని మా ఫీలింగ్ అనమాట. అందుకని ఇలా పెట్టారు. చూసారా? మాకు బీరువా లేదండి, ఫ్రిడ్జ్ లేదు, బీరువా లేదు, డైనింగ్ టేబుల్ లేదు. ఆఖరికి స్టవ్ కూడా మేము 5 కేజీల స్టవ్లోనే నేను వంటలు చేస్తాను. అందుకే మీకు అనేక రకాల వంటలు నేను చేసేటివి మీకు చూపించలేకపోయాను, చిగ్గుపడి. ఇంకా నేను చిగ్గుపడను, అన్నీ మీకు చూపిస్తాను. చూడండి, బాయ్. చూడండి ఎన్ని గుడ్డలు ఉన్నాయో ఉతికేదానికి. మా ఇల్లు, మా పరిస్థితి ఫుల్గా కోపం వస్తూ ఉంది. నీ బట్టలు ఉతకలా, ఇల్లు సర్దల్లా. ఇప్పుడు ఎవరైనా నన్ను మాట్లాడితే ఈ గుడ్డలు ఉతికినట్టు ఇలా ఉతికేస్తా. ఇలా ఉంటుంది. 2 రోజులు కానీ గుడ్డలు ఉతుకుతున్నాను, గిన్నెలు గడుగుతున్నాను, అయినా కానీ అయిపోలే. 10 రోజులు ఇంట్లో మనిషి ఒంట్లో బాగాలేకుండా ఉంటే ఇలా ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నాయంటే, మగపిల్లలు ఉన్నాయంటే అర్థం చేసుకోండి మీరు కూడా. తీసుకుంటానే ఉంటాయి అక్క. నమ్మకం కనిపిస్తానా? చెప్పమ్మా, మాట్లాడతానా? చూడండి, బట్టలు ఉతికి, ఇల్లు సర్ది, అది కాకుండా ఐరన్ కూడా చేస్తున్నాను. అన్ని పనులు నేను ఒక్కదానే చేస్తే ఇంట్లో ఏం చేస్తున్నావమ్మా అని అంటారు. అప్పుడు అనిపిస్తుంది ఐరన్ బాక్స్ ఎత్తుకుని వాళ్ళు మూతి రుద్దేయాలని. మళ్ళీ అయినా వాళ్ళకి సేవ చేయాల్సింది నేనే, నా కర్మ. ఒక్కొక్క ఆడబిడ్డ పందుల్లాగా ఉన్నారు. నా కోడలైతే ఉంది దున్నపోతులాగా ఉంది. అసలు బాత్రూమ్ పోతే కూడా కడగమని నాకే చెప్తుందేమో. ఏమంటే నేను నీకు ముద్దులు కోడాలి కదా అత్తా అంట. చూసారుగా, సర్దకు ముందు ఎలా ఉంది, సర్దిన తర్వాత ఎలా ఉంది.